వెల్కమ్ టు మన ఇంటి థాట్స్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఇడ్లీల కోసం బియ్యం రెండు కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పు నానబెట్టుకున్న పొద్దున. ఇది నైట్ టచ్ చేసి మిక్సీ పట్టి మూత పెట్టేసిన. పొద్దున సరికి మంచిగా పులిసింది పిండి. తర్వాత పిల్లలకి పొద్దున టిఫిన్లోకి బాగుంటుందని ఇడ్లీ చేసిన. దాంతోనే చూడరు వేడి వేడి ఇడ్లీ టిఫిన్లోకి. మా పిల్లలైతే ఇడ్లీ లేదా దోశ చపాతీ అయితేనే తింటారు, అన్నం పెడితే తినరు, వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. ఇక పొద్దున ఇట్లా పులిసిన పిండితో ఇడ్లీ చేస్తే బాగుంటుంది. అందుకోసమే పిల్లలకు పొద్దున పాలు వేడి చేస్తున్నా. పాలు తాగేసి వెళ్తారు వాళ్ళు, ఏదన్నా ఫుడ్ తిని. టిఫిన్ ఇడ్లీ చేసిన, మళ్ళీ వచ్చిన తర్వాత అన్నం తింటారు మా పిల్లలు. ఇట్లా చూడరు వీడియోలో చూపించినట్టు. మీరు ఇట్లనే చేస్తారా? ఏం పెడతారు మీ పిల్లలకి స్కూల్లో టిఫిన్లోకి అన్నది కామెంట్లో చెప్పండి. మనకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికినాయి ఉడకలేవు అన్నది చూడరు వీడియోలో చూపించినట్టు ఇట్లా చాకుతోని చెక్ చేసుకోవాలా, లేదంటే స్పూన్తోనన్నా చేసుకోవచ్చు. అగర్ స్పూన్తోని అంటుకుంటే, స్పూన్ గిట్లా అంటుకుంటే ఉడకనట్టు, ఇంకా 2 నిమిషాలు ఉడకనివ్వాలా. అంటుకోకుంటే ఉడికినట్టు. అట్లా చూసిన ఇవి ఉడికినాయి. తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి చూసాను, మంచిగా ఫ్లఫీగా మంచిగా వచ్చినాయి. చూడరు ఇడ్లీలో సోడా వేయకుండా ఇడ్లీలు చేస్తే పఫీగా రావాలా. అట్లా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రాలేవు, ఎప్పుడైనా గట్టిగానే వస్తున్నాయి. అందుకోసమే నేను ఏం చేస్తా, సోడా వేయకుండా పచ్చి పొడి అటుకులు ఉంటాయి కదా, వీటిని నానబెట్టి తర్వాత ఈ పిండి రుబ్బేటప్పుడు వేస్తా. ఒక వాటిలో సగం నానబెట్టి వేస్తా. అట్లా కొంచెం ఫ్లఫీగానే వస్తాయి ఇడ్లీలు. ఈ సోడా వేస్తే పిల్లలకు మంచిది కాదు నాకు అనిపిస్తుంది, అందుకోసమని నేను వేయ. చూడరు ఇట్లా ఈ విధంగా చూడరు ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. నా దగ్గర ఇడ్లీ పాత్ర ఇంతే ఉంది, 8 గిన్నెలే ఉన్నాయి. 2 గిన్నెలే ఉన్నాయి, 8 ఇడ్లీలు వస్తాయి ఒక కాయకి. ఈ ఒక్క కాయ సరిపోదు పిల్లలిద్దరికి టిఫిన్కి, మళ్ళీ మా ఆయనకు కూడా టిఫిన్ పెట్టాలా. అందుకోసమని ఇంకో 2వ కాయ కూడా చేస్తా. 4 ఇడ్లీలు చూడరు. ఇట్లా అడుగున మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితోనన్నా చేసుకోవాలా, పుయ్యాలా, లేదంటే నూనెనన్నా పూసి వీడియోలో చూపించినట్టు రుద్ది తర్వాత మన ఇడ్లీ పిండిని వేసుకోవాలి. చూడరు ఇట్లా. మార్నింగ్ వీడియో వచ్చేసి ఇడ్లీలు పొయ్యి మీద పెట్టేసిన. తర్వాత పిల్లలు బ్రష్ చేసుకుంటారు, 2 పిల్లలు. చిన్నోడు స్నానం అయిపోయింది, బ్రష్ చేసుకొని స్నానం చేసిండు, వాడు యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతాడు స్కూల్కి. పెద్దోడు కూడా రెడీ అవుతాడు స్కూల్కి. అంతే, నేను బ్రష్ చేసుకుంటున్నా. తర్వాత ఇడ్లీలు అయిపోయినాయి, పిల్లలకి పాలు పోసిన, వాళ్ళు పాలతోనే తింటారు. ఇట్లా చల్లగా అయిన తర్వాత తీసుకొని పెట్టుకోవాలా. పల్లి చట్నీ ఉండే, తిన్నూర పల్లి చట్నీ పెడతా స్కూల్లోకి అంటే వాళ్ళు అన్నారు, వద్దు మమ్మీ పల్లి చట్నీ పెట్టకు, పొడి చట్నీ ఉంది కదా అది పెట్టన్నారు. పొడి చట్నీ నేను ఎప్పుడన్నా మీకు తయారు చేసినప్పుడు వీడియోలో చూపిస్తా, అది పెట్టాలా.
చూడరు పాలు పోసినా తింటారు. మా పిల్లలతోనైతే ఇడ్లీ చేసినప్పుడు దోశ చేసినప్పుడు నాకు ఒక బెనిఫిట్, ఇడ్లీ వేస్తే ఇడ్లీతోనే తింటారు, చాయ్ తాగుతారు. లేదంటే దోశ చేస్తే దోశతోనే చేస్తారు. ఇట్లా నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకోవాలి ఇడ్లీ మీద, ఆ పొడి చట్నీని దాని మీద అప్లై చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాగా అట్లా మంచిగా ఉంటుంది టేస్ట్. నేను ఇడ్లీలది చట్నీ పొడి చట్నీ తయారు చేసినప్పుడు చెప్తా. ఇది టిఫిన్ పిల్లలకి, మా ఆయనకు, ముగ్గురికి. చూడరు తింటే అయితే బాగుంటుంది టేస్ట్. మా పిల్లలకి ఇష్టము, అందుకే కొబ్బరి చట్నీ వద్దు అని చెప్పారు. వాళ్ళు స్కూల్కి రెడీ అయిపోయారు. అంతే, మార్నింగ్ రొటీన్ ఇది నాది. ఎట్లా అనిపించింది వీడియో? బాగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెటప్ చేస్తాను అంతే. మా పిల్లలు రెడీ చేసి నేను రెడీ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చక్కచక్క చేస్తారు. వాళ్ళు కొంచెం లేసుడే లేవారు నిద్రల నుంచి, అంతే లేచిరంటే మంచిగా రెడీ అయిపోతారు స్కూల్కి. వాళ్ళు రెడీ అయ్యి ఇంకా టైం ఉందని ఆడుకుంటారు. నేను అంతలోపు నైట్ ఆరేసిన బట్టలు ఉంటే అవి తీసేసిన తర్వాత మళ్ళీ ఉతికిన బట్టలు ఉంటే అవి వేస్తున్నా. అంతే, రెడీ అయిపోయినాం మేము, వెళ్తాం ఇప్పుడు. ఎట్లా అనిపించిందని కామెంట్లో మాత్రం చెప్పకుండా ఉండకండి, కామెంట్ చేయండి.